మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుని ఆశ మనం అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా దినదినం వృద్ధిలోకి రావాలి. అలా వృద్ధిలోకి రావాలి అంటే మన జీవితంలో ఒక 4 అనుభవాలు ఉండాలి. ఆ 4 అనుభవాల్ని ఒక్కసారి మనసు పెట్టి చూద్దాము రండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22, 23 వచనాలను చదువుదాం. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. చివరి పదం, నీవు అభివృద్ధి పొందేదవు. నీవు అభివృద్ధి పొందేదవు. నీవైనా నేనైనా అభివృద్ధి పొందాలి అంటే ఒక 4 క్రియాపదాలు అక్కడ ఉన్నాయి. 4 క్రియాపదాలు. 22వ వచనములో 2 పదాలు ఉన్నాయి, 23వ వచనములో 2 పదాలు ఉన్నాయి. 22వ వచనములో మొదటి క్రియాపదం ఏంటి చెప్పండి? అవలంబించుము. క్రియ అంటే అర్థం ఏంటి? పని, చేయాల్సిన పనులు. అభివృద్ధి చెందాలి అంటే మనం చేయాల్సిన పనులు. ఒకటి అవలంబించుట. అవలంబించుట అన్న గైకొనుట అన్న ఒకటే. వింటున్న ఉపదేశాన్ని ఏం చేయాలి చెప్పండి? అవలంబించాలి. అవలంబించిన వారే అభివృద్ధిలోకి వస్తారు. అవలంబించని వారు ఎన్నడూ ఏ అభివృద్ధిలోనికి రారు. ఒక మాట లూకాసు వార్త చూడండి, 8వ అధ్యాయం 15వ వచనం. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి, మంచి నేలను విత్తబడిన విత్తనాన్ని పోలిన దేవుని బిడ్డలు ఎవరయ్యా అంటే, వాక్యమును యోగ్యమైన మంచి మనస్సుతో విని. వాక్యం వినడానికి ఎంత మంచి మాటలు అక్కడ. యోగ్యమైన మంచి మనస్సుతో విని తర్వాత ఏం చేయాలట? దానిని అవలంబించి తర్వాత ఓపికతో ఫలించువారు. దీన్ని ఆత్మీయ పంట అంటాం. దేవుని పిల్లల నుండి దేవుడు కోరుకునేది ఇదే కదా. ఒక రైతు ఫలాన్ని, పంటను ఆశించి విత్తనాలు వేస్తాడు. దేవుడు కూడా కోరుకునేది ఇదే. మనం ఆత్మీయ పంట ఎవరు ఫలిస్తారు అంటే అవలంబించువారు. అవలంబించువారు. అందుకే దేవుని వాక్యాన్ని అవలంబించని వానికి దేవుని వాక్యం వినే హక్కు కూడా లేదు అంటాడు ఒక భక్తుడు. దేవుని వాక్యం అవలంబించలేని వాడు దేవుని వాక్యం వినే హక్కు కూడా లేదు. ఎందుకంటే అవలంబించనప్పుడు విన్న వాక్యం వల్ల ఉపయోగమేమి? పైపెచ్చు అవలంబించకపోతే రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయం 10వ వచనాన్ని, అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎదుట నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఆజ్ఞాపించినను, దేవుడు ఆదేశించినప్పటికీ అతడు గైకొనకపోయిన సొలొమోను మీద ఏమొచ్చింది చెప్పండి? యెహోవా అతని మీద కోపగించి. అంతే. గైకొనప్పుడు దేవుని కోపానికి గురి అవుతాం. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నిన్ను ఆదేశించాను కదా, నువ్వెందుకు గైకొనవు? కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధికి మొదటి అనుభవం, మొదటి క్రియ, విన్న ఉపదేశాన్ని అవలంబించాలి. నీకు కష్టమైనప్పటికీ, నీకు నష్టమైనప్పటికీ, నీకు ఇష్టము లేనప్పటికీ ఇది దేవుని ఉపదేశం. అది నిర్దోషమైనది. నిర్దోషమైన ఉపదేశాన్ని మనపూర్వకంగా అవలంబిస్తే మనం 30 60 100 అభివృద్ధి చెందుతాం. ఇది మొదటి అనుభవం. రెండవది ఏముండాలి? మళ్ళీ అదే యోబు గ్రంథములోనే
తర్వాత ఏమని చెప్పండి? ఆయన మాటలను హృదయములో ఉంచుకొనుము. ఇదొక పని. ఉంచుకొనుట, దేవుని మాటలను ఉంచుకోవాలి. దాని బదులు ఏం చేస్తాం? వ్యతిరేక పదం చెప్పండి. దేవుని మాటలు ఉంచుకోకుండా ఏం చేసినారు? ఉంచుకోమంటే పడేసినారు. పడేయడం, తీసేయడం. ఇది వచ్చేంతవరకు ఉంచుకో అని చెప్పినాం, కానీ దాన్ని పడేసినారు అనుకోండి. అట్లాగే దేవుని మాటల్ని పడేసుకోవడం కోసం కాదు వినడం, దేవుని మాటలను ఉంచుకోవాలి. ఎప్పటి సొమ్మునప్పుడు పడేసుకున్నాం అనుకోండి, అడక తినాల్సిందే, అంతే కదా. వచ్చిన సొమ్మును వచ్చినట్టు ఖర్చు పెట్టామనుకోండి, అంటే అనవసరంగా పడేసుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు సొమ్ము చేతిలో ఉండదు. అలాగే విన్న వాక్యాన్ని విన్నట్టు మర్చిపోయి పడేసుకుంటూ పోతే ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాం? నిన్న చెప్పిన వాక్యం నిన్ననే మర్చిపోతే ఈరోజు వాక్యానికి ఆ వాక్యానికి లింక్ ఉంటుంది కదా. అక్షరమాల నేర్చుకున్నవాడు ఆలను గుర్తుపెట్టుకుంటేనే గుణింతాలు నేర్చుకుంటాడు. ఆలు నేర్చుకున్న రోజు ఆలు ఆ రోజే మర్చిపోతే గుణింతాలు దేనికి ఇవ్వాలా? దీర్ఘము, కాకు దీర్ఘం ఇస్తే కా. నిన్న కాకాలు నేర్పించినాం, నిన్ననే అయిపోయినాయి సార్ అంటే ఈరోజు దీర్ఘం దేనికి ఇస్తావు? నిన్న కాకాలు గుర్తుపెట్టుకుంటే ఈరోజు దీర్ఘం ఇవ్వడానికి వీలవుతుంది. ఏ రోజు ఆ రోజే మర్చిపోయినాం అనుకోండి, దీర్ఘంతో ప్రయోజనం ఏముంది? ఏమొస్తుంది? మళ్ళీ దీర్ఘాలు గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఒత్తులు నేర్పిస్తే అర్థం వస్తుంది. అట్టుండదండి మాది. ఏ రోజు ఆ రోజు నేర్చుకోవడం, ఆ రోజు అయిపోవడం. మళ్ళీ ఈ రోజుది రేపు అడిగితే ఎట్లా అంటే ఇంకా మన అభివృద్ధి ఎట్లే ఉంటుంది. అందువల్ల దేవుని ఉపదేశాన్ని భద్రపరుచుకునే శ్రేష్టమైన స్థలం ఎక్కడ చెప్పండి? హృదయమే. కొంతమంది ఎంత భద్రపరుచుకుంటారంటే 10-15 ఏళ్ళ తర్వాత వెళ్ళినా కూడా మీరు ఆ రోజు ఈ వాక్యం చెప్పారు సార్, 5 పాయింట్లు చెప్పారని చెప్తే చెప్పినోనికేం మతికుండదు, విన్నవానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. హృదయములో ఎంత భద్రపరుచుకున్నాడు అనిపిస్తుంది. అట్లాంటి గుణం కొంతమందికి ఉంటుంది. ఒక్కసారి వాక్యం విన్నారు అంటే అది భద్రపరుచుకుంటారు. దానికి మరికొంత విన్నప్పుడు మరికొంత జత అవుతుంది, మరికొంత అట్లా వృద్ధిలోకి వస్తూ ఉంటాడు. అది లేదనుకోండి, ఎప్పుడు వృద్ధిలోకి వస్తాం? కాబట్టి విన్న వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలి, ఉంచుకోవాలి. 3వ పదం ఏంటి చెప్పండి? 23వ వచనములో మనం చేయాల్సిన పని సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అంటే దేవుని వైపు తిరగాలి. ఒకప్పుడు పాపాలు ఒప్పుకొని యేసుప్రభు నమ్ముకున్నాం, ఆయన వైపు తిరిగాం. అయితే కొన్ని విషయాల్లో ఇప్పటికీ దేవునికి వీపును చూపించి దూరంగా ఉన్న కొన్ని అంశాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఒక్కొక్క విషయంలో మనం దేవునికి చాలా దూరంగా ఉంటాం. అది దేవుడు బయలుపరిచినప్పుడు ఆ విషయములో దేవుణ్ణి హత్తుకోవాలి, దేవునికి దగ్గర కావాలి, దేవుని వైపు తిరగడం కోసమే వాక్యం వినాలి. ఒక్కొక్క విషయంలో మనం దేవునికి చాలా దూరంగా ఉంటాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, ఈ విషయంలో నాకు అర్థమవుతుంది, నేను నీకు చాలా దూరంగా ఉన్నాను, నన్ను మన్నించు ప్రభువా, ఈరోజు నేను ఈ విషయంలో క్షమాపణ అడిగి నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా అని ఆయన వైపు తిరగడమే కదా. ఎన్నిసార్లు తిరుగుతావో నువ్వంత వృద్ధిలోకి వస్తావు. దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఆయన వైపు తిరగాలి. ఇది 3వ పని మనం చేయాలి. చూడండి, మనం చేయాల్సిన 4వ పని తొలగించిన ఎడల. తొలగించడం అంటే తీసేసుకోవడం. ఏం తీసేసుకోవాలా? దుర్మార్గం, దుష్టత్వం. దేవుడు నీకు చూపించిన దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని తీసేసుకోమని చూపిస్తున్న దాన్ని వెంటనే ఏం చేయాలా? తొలగించుకోవాలి. సిటీలో మురికి కాలువలు ఉంటాయి. మురికి కాలువలలో మురికిని ఎన్నాళ్ళకోసారి తొలగిస్తూ ఉంటారు. వారానికి ఎన్నిసార్లు అన్నా? 2 రోజులకోసారి, 3 రోజులకోసారి. వాటికి తొలగిస్తుంటేనే అంత కంపు కొడుతుంటాయి, ఈడ మురికాలు ఉన్నట్టుంది అని. 1 నెల రోజులు తొలగించలేదనుకోండి, ఇంకెట్లుంటుందో ఊహించటానికి అలవుగా. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీ దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని బయట పెట్టినప్పుడు తొలగించుకోవడానికి సమస్య ఏముంది?
తొలగించుకుంటే అభివృద్ధి చెందుతాం. అందుకే కరెక్షన్ లీడ్స్ టు పర్ఫెక్షన్ అంటాం. కరెక్షన్ లీడ్స్ టు పర్ఫెక్షన్. కరెక్షన్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటే ఒకానొక రోజున నీలో పర్ఫెక్షన్ వస్తుంది. కరెక్షన్ చేసుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వెన్నడూ పర్ఫెక్షన్ సాధించలేవు. అందరూ చెప్పడం మానేసినారు. ఏమన్నా జావునిలేండి, ఏం చెప్పడం ఎందుకు, వాళ్లకు బాధ కలిగించడం ఎందుకు, ఎవరికి తోచినట్లు వాళ్ళని వదిలిపెడితే బాగుంటుంది కదా, మంచోడు అనుకుంటారు. కానీ ఆ తర్వాత జీవితం పాడైనప్పుడు తెలుస్తుంది. చెప్పేవాడు లేక చిన్న విషయమే కానీ పెద్ద దుష్ఫలితాన్ని పొందుకుంటావు రేపు పొద్దున జీవితంలో. ఒక్కొక్క ఇన్స్ట్రక్షను ఎవరు బహుశా ఈ కాలంలో అలా చెయ్యరు. కారణం ఇతరులను నొప్పించలేక. అది నొప్పించడం కాదు సుమ, ఇతరులను మేలు కోరి బాగు చేయడం కోసమని గ్రహించిన వాడే అందులో సంతోషిస్తాడు. ఈసారి తప్పు జరిగింది, నెక్స్ట్ కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, నువ్వే కదా వృద్ధిలోకి వచ్చేది. ఈరోజు నేను ఆలస్యమైన ఇన్స్ట్రక్షన్ విన్నా, అవును ప్రభువా ఆలస్యమైనందుకు ఈ గద్దింపు నాకు సరిపోతుంది, రేపటి దినం ఆలస్యం కాకుండా సాయం చేయి ప్రభువా, ఏముంది, ఆ కరెక్షన్ సరి చేసుకున్నాం అనుకోండి. అభివృద్ధి నీలో కనిపిస్తుందా, చెప్పేవారిలో ఉంటుందంటే కరెక్షన్కి ఒప్పుకోవాలి, కరెక్షన్కి ఇష్టపడాలి. అలా లేదనుకోండి, డిగ్రీ చదివే రోజుల్లో టైప్ నేర్చుకోవడానికి టైపింగ్ స్టేషన్లో ఉండేవి. టైప్ నేర్చుకోవడానికి మొట్టమొదటి రోజు వెళ్తే ఆయన ఒక పేపర్ ఇచ్చినాడు. టైప్ మిషన్లోకి ఆయన పేపర్ ఎక్కిచ్చినాడు. సారు దీన్ని చూసి టైప్ చేయమన్నాడు. టైప్ చేసిన తర్వాత నాకు చూపి అన్నాడు. దాదాపు ఒక చిన్న పేరాగ్రాఫ్ను దాదాపు 1.5 గంట సేపు పట్టింది టైప్ చేయడానికి. తీసుకపోతే ఆయన రీడింగ్ తీసుకొని అన్ని రౌండ్లు పెడుతున్నాడు. ఈడ ఫుల్ స్టాప్ పడింది ఎక్స్ట్రా, ఈడ క్యాపిటల్ లెటర్ ఉండకూడదు, ఈడ క్యాపిటల్ లెటర్ ఉండాలా, ఈడ కామా లేదు. ఇట పేపర్ తీసుకుంటే అన్నీ ఎర్రవే, ఏమి కనపడలే, మొత్తం పేపర్ అంతా రెడ్డే. ఇవేంటివి తెలుసునా, ఈరోజు చేసిన తప్పులు. మొత్తం పేపర్ నిండా రెడ్డింగ్ మార్క్సే. ఒక వారం తర్వాత నిండా ఉండే మార్క్స్ ప్రతి లైన్లో 2-3 మాత్రమే ఉన్నాయి. ప్రతి లైన్లో ఒక వారం తర్వాత నాకే అనిపించింది, అమ్మ రెడ్ రౌండ్లు తక్కువైనాయి అని. ఒక 3 నెలల తర్వాత ఆ లైన్లో ఒకటి, ఆ మధ్యలో ఒకటి, మొత్తానికి ఒక 6 రౌండ్లు. ఆయన అన్నాడు, వెరీ గుడ్, నీ రెడ్ మార్క్స్ తగ్గిపోతున్నాయి, క్రమక్రమంగా రెడ్డింగ్లో రౌండప్ చేసినవి తగ్గిపోతున్నాయి. ఒకరోజు ఒక్క రెడ్ మార్కు పడకుండా టైప్ చేయాలని చేసి చూపిస్తే ఆయన అన్నాడు, శభాష్, వెరీ గుడ్, ఈరోజు ఒక్క రెడ్ మార్కు లేకుండా కరెక్ట్గా టైప్ చేసినావంటే ఎంత సంతోషం అనిపించిందో. అట్ట కాకుండా ఆయన రెడ్ మార్కు పెడితే ఇట్లా ఎవరు చేస్తారులే సార్, చేసిన కాటికి చేసుకోవాలి కానీ ప్రతిదీ రౌండప్ చేసుకుంటూ పోతా ఉంటే అంటే ఈడెప్పుడు పర్ఫెక్షన్ వస్తుంది? పర్ఫెక్షన్ అంటే కరెక్షన్కు ఒప్పుకోవాలి, తొలగించుకోవాలి, దుర్మార్గమును తీసేసుకోవాలి. తీసేసుకునే కొద్దీ నీలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దుర్మార్గాన్ని అలాగే కంపును అలాగే పెట్టుకుంటే ప్యూరిఫికేషన్ ఎలా వస్తుంది? అందువల్ల అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం ఆత్మీయంగా. 4 పనులు. ఒకటి చెప్పండి, ఉపదేశాన్ని, ఇది దేవుని ఉపదేశం, మనుషులు చెప్పే ఉపదేశం కాదు సుమ, మనుషులు చెప్పే ఉపదేశం కాదు ఇది. ఉపదేశము అంటే అర్థం ఏంటంటే నీకు ఉపయోగం కలుగునట్లుగా ఆదేశించడం. ఉపదేశము అంటే నీకు ప్రయోజనము కలుగునట్లుగా దేవుడు ఆదేశించడాన్ని ఉపదేశం అంటాం. నీకు ప్రయోజనము కలుగునట్లుగా దేవుడు నిన్ను ఆదేశిస్తున్నాడు, దాన్ని ఉపదేశం అంటాం. ఆ ఉపదేశాన్ని అవలంబించాలి, ఒప్పుకోవాలి. నేను గై కొంటాను కాబట్టి గై కొనడము కోసమే వినాలి. ఆదిమ సంఘములో పేతురు మొదటి ప్రసంగాన్ని విన్నవారు, అయలారా, రక్షణ పొందుటకు ఇప్పుడు మేమేమి చెయ్యవాలి, ఏమి చెయ్యాలో అర్థమైతే అలాగ చెయ్యండి, ఖచ్చితంగా మనలో అభివృద్ధి కనిపిస్తుంది. 2వ మాట ఏం చెప్పుకున్నాం? ఉంచుకోవాలి. ప్రతి ఉపదేశాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలా. అందుకే నోట్బుక్లో కూడా భద్రపరచుకోవాలి. మనకు మరుపు ఎక్కువ, వయసు పెరిగే కొద్దీ మర్చిపోతూ ఉంటాం. అది గ్రంథస్థం చేయబడితే
మన తర్వాతి తరాలకు కూడా ఉపయోగపడుతుంది అది. మన తర్వాత ఎవరికైనా పుస్తకం దొరికిన, ఇప్పుడు చరిత్ర అంతా ఆనాటి కాలంలో వాళ్ళు రాయకపోయినా వారు రాసినవి దొరికినందును బట్టి ఆనాటి సంగతులు అర్థం చేసుకొని చరిత్ర రాస్తూ ఉంటారు కదా. అలాగే మనం ప్రతి ఉపదేశాన్ని, కొంతమందికి అలవాటు ఉంటారు, ప్రతి ఉపదేశం రికార్డ్ అయిపోతుంది. అది ఏదన్నా కానీ, తెలిసింది కానీ తెలియంది కానీ మనం అనుకుంటుంటాం ఇది తెలిసినదే కదా అని రికార్డు రాయకుండా వదిలిపేస్తాం. తెలిసింది అయినప్పటికీ ఆ రికార్డు చేయడంలో ఏదో జ్ఞానాన్ని నువ్వు పొంది ఉంటావు. ఏదో ఒక్క విషయమన్నా తెలియంది దొరికిండదా నీకు? బాగా ఆలోచన చేయి. ఒక్క విషయమైనా నీకు ఓపిక ఉండాలి వినడానికి. బంగారు గనులు తవ్వేటప్పుడు బంగారు అట్లా తవ్వితేనే పైన వస్తుందే చెప్పండి? రాదు. టన్నులు టన్నులు ఓపికతో మట్టిని ఏం చేయాలా? తీసేస్తూ ఉండాలి. ఓపికతో తీసేస్తూ ఉంటే ఎక్కడో ఇంత బంగారం దొరకదు. అటువంటి మనసుతో దేవుని వాక్యం వింటూ ఉంటే మట్టి టన్నులు టన్నులు వచ్చినా పక్కన పెడతండి. ఏడో చోట బంగారు దొరకదా ఈ పూట? ఈ పూట ఎక్కడో చోట కనీసం ఉంగరం చేసుకోవడానికన్నా చిన్న ఉంగరం చేసుకొని పోలేరా? అట్ట కాకుండా మట్టి తీసుకోవడానికి బరువు అయ్యి ఇంకా మనం ఏముందిలే నాకు తెలియదు అన్నాం అనుకోండి, నీ అభివృద్ధి అక్కడే అయిపోతుంది. మూడవది, దేవుని వైపు తిరగాలి. దేవుడు తిరగమన్నప్పుడు తిరగాలి. దేవుడు తిరుగు, ఈ విషయంలో నాకు వీపు చేసావు, తిరుగు అన్నప్పుడు తిరగాలి. నాలుగవదిగా తొలగించుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నేను అభివృద్ధి పొందాలి అంటే ఈ 4 అనుభవాలు నా జీవితంలో నిత్య కృత్యములై ఉండాలి, అనుదిన అనుభవాలై ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.